టీమిండియా యువ సంచలనం శుభమన్ గిల్ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నాడు. రోహిత్ శర్మ తర్వాత భారత టెస్టు జట్టును ముందుకు తీసుకువెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్తో భారత్ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ మెగా సిరీస్ గిల్కు అగ్ని పరీక్షగా మారింది. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్లోనూ గిల్ రాణించాల్సి ఉంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ పిచ్లపై గిల్ విఫలమవుతాడనే తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఇక 25 ఏళ్లకే కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న గిల్ భారత్ టెస్ట్ జట్టుకు ఓవరాల్గా 37వ కెప్టెన్. అయితే కెప్టెన్సీ దక్కడంపై గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. నిజాయితీగా చెప్పాలంటే నేను భారత టెస్ట్ కెప్టెన్ అవుతానని మా నాన్న కలలో ఊహించి ఉండకపోవచ్చు. నేను కూడా ఖచ్చితంగా అనుకోలేదు. మొదట్లో నాకు కెప్టెన్సీ ఇస్తారని తెలిసినా అధికారిక ప్రకటన వచ్చే వరకు మా నాన్నకు చెప్పకుండా రహస్యంగా ఉంచాను. నేను కెప్టెన్ అని అఫీషియల్గా అనౌన్స్ అయిన తర్వాత మా నాన్న నాకు ఫోన్ చేసి ఎమోషనల్ అయ్యాడు అని గిల్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో భాగంగా లీడ్స్లోని హెడ్డింగ్లేలో జూన్ 20న తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. సిరీస్లోని మిగతా 4 టెస్టులకు ఎడ్జ్ బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్, ఓవల్ వేదికలు కానున్నాయి. 2021-22 చివరిసారిగా భారత్ ఇంగ్లాండ్లో పర్యటించింది. ఈ సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. 2024 ప్రారంభంలో ఇంగ్లాండ్, భారత్ చివరిసారిగా టెస్ట్ సిరీస్ ఆడాయి. ఈ సిరీస్ను భారత్ 4-1 తేడాతో గెలుచుకుంది.